ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎవరు అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది రమణ మహర్షి. ఆయనే నేను గురించి ఎక్కువగా చెప్పింది. కానీ ఈ వీడియోలో నేను అంటే ఎవరు అని శ్రీకృష్ణుడు ఎలా వర్ణించాడో చూద్దాం. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడు నేను గురించి వర్ణిస్తూ ఇలా అంటాడు: ఈ లోకంలో ఏమి చేస్తున్నా ఎలా ఉన్నా నేను అనే ఆలోచన ఉంటుంది. అసలు నేను ఎవరు? నేను అనేది శరీరమా? మరి శరీరమైతే మరణం తరువాత చితిలో వేస్తే దానికి నొప్పి కలగదే? నేను అనేది మనసు అయితే నిద్రలో మనసు లేదు, అయినా నేను లేను అని మనం అంటున్నాం. మరి నిజంగా నువ్వు ఎవరు? ఇలా నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ నీవు కాని వాటిని తొలగించుకుంటూ పోతే చివరకు మిగిలేది నువ్వే, అదే ఆత్మ. దాన్ని తెలుసుకోగలిగితే పొందే ఆనందం ఏ లోకంలోనూ లభించదు. ఆ నేను అనే తత్వాన్ని అంటే ఆత్మను తెలుసుకోవటం కంటే గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి లేదు. అందుకే అర్జున, నా భావం పొందటానికి నన్ను ఆశ్రయించి నన్ను గురించిన జ్ఞానాన్ని చింతన చేస్తూ నా కోసం తపస్సు చేస్తే రాగం, భయం, క్రోధం వంటివి నేను అనే మాటకి ప్రతికూలంగా ఉండే లక్షణాలు, అవి వాటంతటా అవే పోతాయి. అప్పుడు ఆ సాధకుడు లేక భక్తుడు నాతో నిండి నాయందే నిలిచి ఉంటాడు. ఇలా కృష్ణుడు చెప్పిన ఈ మాటలు అర్థం కావాలి అంటే నేను అంటే ఏమిటో తెలియాలి. సంస్కృతంలో ఆత్మన్ అనే మాటకి సమానార్థమైన తెలుగు పదం నేను లేదా తాను. ఆత్మన్ అంటే సర్వజీవులలో ప్రాణస్వరూపంగా ఉండే పరమాత్మ అంశ. పరమాత్మ ఒక పెద్ద వెలుగు అయితే జీవాత్మలు దాని నుండి వెలువడిన చిన్న చిన్న వెలుగులలో లయం అయిపోతాయి, అంటే కలిసిపోతాయి, అంతేకాని నశించవు. ఎలాగంటే నీళ్లలో తేలుతున్న మంచు ముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది, కానీ కరిగిపోయాక నీళ్లలో కలిసిపోతుంది. అలా కరిగి లయం కావాలంటే నేను అంటే ఏమిటో తెలియాలి. నిజానికి మనిషికి ఉన్న అసలు పేరు నేను. ఎవరు ఏ పేరుతో ఏ చుట్టరకంతో పిలిచినా ప్రతివారు తమని తాము నేను అని చెప్పుకుంటారు. ఇలా తమని తాము నేను అని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే ప్రతి జీవి పరమాత్మ యొక్క ప్రతిరూపమే కనుక. ఇది ఎలా అంటే మనకు తెలియకుండానే అప్రయత్నంగా అజ్ఞానం మాటల్లో వ్యక్తమవుతుంది. అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఈ జ్ఞానాన్ని గుర్తించటమే చేయవలసిన సాధన. భగవద్గీతలో ఎక్కడ నేను అని ఉన్నదో అక్కడ కృష్ణుడు అనే అర్థం తీసుకోకుండా చదువుతున్న లేదా వింటున్న ప్రతివారు అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నది పరమాత్మ అనే దృష్టితో చూడటం మొదలుపెట్టినప్పుడు ఎవరిపైన రాగం లేదా ద్వేషం ఉండదు. భయపడడానికి, క్రోధం పెంచుకోవడానికి పరాయి వారెవరూ లేరు కదా. ఈ రకమైన భావన కలగడానికి తగిన సమర్థత తపస్సు వల్ల మాత్రమే కలుగుతుంది. తపస్సు అంటే శరీరానికి, మనసుకి, మాటకి క్రమశిక్షణను నివ్వడం. తపస్సు వల్ల జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే బాహ్యమైన ఆకారాలు, పేరు మొదలైన వాటి మీద మనసు నిలుపక లోపల ఉన్న అస్తిత్వంతో మనసును లీనం చేయడమే. ఆ స్థితిలో చేసే పనుల వల్ల కర్మబంధం లేక జీవితం పవిత్రంగా సాగుతుంది. అందరిలో ఉన్న నేనుని చూడడం అంటే అందరినీ ఒకే విధంగా చూడటమే. ఎవరు ఎలా చూస్తే అలా వారికి నేను ప్రసన్నమవుతానని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఎవరిని ఎలా భావించినా వారు అవతలి వారిలో ఉన్న నన్నే భావిస్తున్నారు కనుక నా మార్గంలోనే సాగుతున్నట్టే. నన్ను ఉపాసించే దారులు ఎన్నో ఉన్నాయి. కొంతమంది తమ పనులు సిద్ధించాలని వేర్వేరు దేవతల్ని ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆయా దేవతా రూపాల్లో నన్నే ఉపాసిస్తున్నారు. సృష్టిలో సమస్తమైన జీవుల్లో జీవాత్మ రూపంగా ఉన్న పరమాత్మని గుర్తించమని ఇక్కడ శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించాడు జగద్గురు. అంటే అణువణువునా వ్యాపించి ఉన్న సర్వవ్యాపి అయిన భగవంతుణ్ణి దర్శించి లయం కావడమే. తను అనే అర్థం చేసుకుంటే భగవద్గీత అసలు అర్థం ఆచరణయోగ్యంగా దర్శనమిస్తుంది. లేకపోతే చదవడమే గాని జీవితానికి అన్వయం చేసుకొని ప్రయోజనం పొందటం అనేది ఉండదు. కాబట్టి నేను అనే భావం పొందటానికి ఆశ్రయించవలసింది నేనునే. నేనుకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది దానిని గురించే తపస్సు చేయాల్సి ఉంది. తపస్సు అంటే తీవ్రమైన తపన. అనుకున్నది పొందే వరకు నిద్రాహారాలు మరిచిపోయి పరిశోధనలో మునిగిపోయిన శాస్త్రవేత్తల కృషి తపస్సే. అలాగే ప్రపంచం పరిసరాలు తెలియకుండా చదరంగం మొదలైన ఆటల్లో మునిగిపోయిన వారిది తపస్సే. అదేవిధంగా నేను గురించి తెలుసుకుని దానిని పొందాలని చేసే సాధనే తపస్సు.
నేను గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞాన సముపార్జన తపస్సులాగా చేస్తుంటే రాగం, భయం, క్రోధం చల్లగా జారుకుంటాయి. రాగం అంటే ఆకారాల పట్ల గాఢమైన కోరిక, విపరీతమైన ఇష్టం. దానికి రెండో పార్శ్యం ద్వేషం. ఈ రెండూ కూడా అడుగడుగునా అడ్డు తగిలే ప్రతిబంధకాలు. మరొకటి భయం. కావాల్సింది దొరకదేమో, ఉన్నది పోతుందేమో అన్న భావనే భయానికి కారణం. భయం ఉన్నవారు ఏమీ చెయ్యలేరు. దానివల్ల కోపం వస్తుంది. ఆ కోపం దీర్ఘకాలికంగా నిలిచి ఉంటే క్రోధంగా పరిణమిస్తుంది. కోపం రావడం మానవ సహజం. వెంటనే మరిచిపోవడం ఉత్తముల లక్షణం. క్రోధం శారీరక, మానసిక ఆరోగ్యాలని హరిస్తుంది. దేనిమీద దృష్టి కేంద్రీకరించనివ్వదు. రాగం, క్రోధం, భయం ఎలా పోతాయి అంటే అందులో ఉన్న నేనుని ఆశ్రయించటం, నాలోనూ ఇతరులోనూ ఉన్న నన్నును ప్రేమించటం. నేనుని నిరంతరం స్మరిస్తూ ఉండడం వల్ల నాయందు ఉండి నా స్థితిలో స్థిరంగా ఉండడం జరుగుతుంది. మీకు మీరుగా ఏమి చేసినా, ఇతరులకు ఏమి చేసినా అది అంతా అంతర్యామిగా ఉన్న నేనుకే వర్తిస్తుంది. అందుకే అర్జున, నీలో ఉన్న నేనును గుర్తించి ముందుకు వెళ్ళు అని చెప్తాడు. ఇది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు నేనును గురించి చెప్పినది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.